పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దీర్ఘకాలంలో పారిశ్రామిక రంగం పురోభివృద్ధికి దోహదం చేస్తుందని సిఐఐ ఏపీ చాప్టర్ మాజీ అధ్యక్షుడు సురేష్ అన్నారు. కెన్యా లాంటి చిన్న దేశాల్లో సైతం విపణిలో కరెన్సీతో పని లేకుండా డిజిటల్ కరెన్సీని వాడుతున్నారని వివరించారు. నగదు రహిత లావాదేవీలతో అవినీతి, నల్లధనం నిర్మూలనతో పాటు సమాజంలో డబ్బులకు జవాబుదారీతనం వస్తుందంటున్న సురేష్తో మా ప్రతినిధి రఘుపతి ముఖాముఖి. అవినీతి, నల్లధనం నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పెద్ద నోట్ల రద్దు ప్రభావం సహజంగానే అన్ని రంగాలపైన పడుతోంది. ప్రస్తుతం పారిశ్రామిక అభివృద్ధిపైన ఎలాంటి ప్రభావం చూపుతోంది, పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో ఈ పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ రకంగా ఉందనేటువంటి అంశాలని మనకు వివరించేందుకు సిఐఐ ఏపీ చాప్టర్ మాజీ అధ్యక్షుడు సురేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి దీని యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది నల్లధనం నిర్మూలన కోసం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం పారిశ్రామిక అభివృద్ధిపైన ఏ రకంగా ఉంటుంది? ఇది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి షార్ట్ టర్మ్ ఉంది, ఇంకోటి మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో అయితే డెఫినెట్గా కొన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయి, కొంచెం బిజినెస్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. దీనివల్ల బ్యాంకుల్లోకి ఎంత డబ్బు వచ్చిందండి? ఇప్పుడు దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గవచ్చు. ఇంకా యాక్చువల్లీ ఆ బిజినెసెస్ కానీ జనాలకు కానీ ఇంకా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే జనాలు ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఇంకా తక్కువ అవుతుంది వాళ్ళకి. సో చాలా పాజిటివ్స్ ఉన్నాయి దీనికి. మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక నినాదంతో దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అవును. ఇదే నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తి రంగాలపైన ఏ రకంగా ఉంటుంది? సంవత్సరానికి 1,50,000 ఇంజనీర్లు బయటకు వస్తున్నారు అంటున్నారు, గ్రాడ్యుయేట్లు ఇంకా చాలా మంది వస్తున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి. మనం చైనా నుంచి, బయట దేశాల నుంచి కూడా కొన్ని సింపుల్ థింగ్స్ కూడా ఇవాళ మనం బయట నుంచి వస్తున్నాయి. మనం మేక్ ఇన్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు డిఫెన్సే చూసారు అనుకోండి, కొన్ని లక్షల కోట్లు వచ్చే 10-15-20 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలి మనం. ఇప్పుడు మోడీ గారు మొన్న 200-300 ప్లేన్లు కొంటామంటున్నారు, కానీ ఇండియాలో తయారు చేస్తా అంటున్నారు. ఇప్పుడు సడన్ గానే 5 ప్లేన్లు 10 ప్లేన్లు అంటే ఆవిడ ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఇప్పుడు అలాగనేటప్పటికి ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, స్వీడన్ వాళ్ళు, F-16 వాళ్ళు అసలు లైన్ ఇండియాకి పంపించా, అసలు మావి కూడా మీ దగ్గరే చేసుకుంటాం అంటున్నారు. సో అదంతా దానివల్ల ఎన్ని లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయండి. సో మేక్ ఇన్ ఇండియా చాలా ఇంపార్టెంట్. దానికి ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా ఈ క్యాష్ అంతా వచ్చింది ఇప్పుడు బ్యాంకుల సిస్టంలోకి. దీనివల్ల బ్యాంకులు అప్పులు ఎక్కువ కలుగుతాయి. బ్యాంకులోకి వచ్చినటువంటి డిపాజిట్లు అన్నీ కూడా పెద్ద సంఖ్యలో పెరిగిపోయినాయి. ఈ డిపాజిట్లు వచ్చినటువంటి నేపథ్యంలో చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు తీసుకునేటువంటి రుణాలపైన వడ్డీ రేట్లు తగ్గేటువంటి అవకాశం అదైతే అవ్వాలండి. అది ఇంకా దాని గురించి ఏమీ మనకి ఒక గైడెన్స్ కానీ గవర్నమెంట్ నుంచి ఒక డిసిషన్ రాలేదు. నోట్ల చలామణి దాదాపుగా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చిన్న పరిశ్రమల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ ఉపాధి పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం? పాయింట్ ఆఫ్ అదే ఈ మైక్రో ఏటీఎంలు అవన్నీ కలిపితే ఒక 15 లక్షలు ఉన్నాయంటండి. ఈ స్టెప్ తోటి మనకు అవసరం వచ్చింది దగ్గర 50 లక్షలు 60 లక్షలకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. అంటే ఇమీడియట్గా నెక్స్ట్ 3-4 మంత్స్లో మనం ప్రతి ఊర్లోని ఇది అదండి. మీరు యావరేజ్గా 2-3 ఐట్లకు ఒక మనిషి అనుకున్నా ఈజీగా 15-20 లక్షల ఉద్యోగాలు దానివల్ల రావాలి. జిఎస్టీ వస్తుందంతో మళ్ళీ మాకు అందరికీ, బికాజ్ ఇనీషియల్గా అది బాగా ప్రిసైజ్గా ఇప్పుడు డేటా ఎంట్రీ అది అవ్వాలి. సో దానివల్ల కూడా కొంచెం ఎక్స్ట్రా జాబ్స్ వస్తాయి. నన్ను అడిగితే అబౌట్ 4 to 6 మంత్స్లో దీని ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుందండి. అండ్ దానివల్ల చాలా గ్రోత్ కూడా వస్తుందని నాకు గట్టి నమ్మకం. నాకు నిజంగా నల్లధనం అన్న, అదేవిధంగా లెక్కలేనటువంటి ఈ డబ్బులకు సంబంధించినటువంటి చలామణి ఎక్కువగా పారిశ్రామిక రంగంలో ఇప్పటివరకు జరిగింది అనేటువంటి వాదన కూడా ఉంది. అండి దీంట్లో విషయాలు మీరు చెప్తున్నది. ఒకటి ఐ థింక్ బిజినెసెస్లో బ్లాక్ మనీ అన్నది ఐ థింక్ ఇది కొంచెం అన్ఫేర్. అది మాకన్నా నేను అనుకుంటూ ఎక్కువ బ్యూరోక్రసీ అండ్ పాలిటిక్స్. ఒక విధంగా ఇండస్ట్రియలిస్ట్ అన్నాడు అనుకోండి, అది సంపాదించిన డబ్బే అది, రైట్? దాని మీద ట్యాక్స్లు కడతలేదు వాళ్ళు, అది వేరే ఇష్యూ. కానీ కష్టపడి సంపాదించిన డబ్బే, అదేం ఫ్రీ మనీ కాదు అది. ఒక విధంగా మీరు అవినీతి వల్ల వచ్చింది, ఒక విధంగా ఫ్రీ మనీ. ఇది ఫ్రీ మనీ కాదు. వీళ్ళు ఏంటంటే సంపాదించిన దాన్ని కొంచెం ట్యాక్స్ కడతాం బాధ, ఎందుకంటే ఎందుకు కట్టాలి అన్న బాధతో కడతాం. అది కరెక్ట్ అని నేను అంటలేదండి, ప్లీజ్ దీన్ని అపార్థం చేసుకోకండి. నా ప్రకారం అది మనం మానేయాలి. ఇంకా ఇప్పుడు జిఎస్టీ వస్తుంటే ఎన్ని ట్యాక్స్లు ఒక ట్యాక్స్ అయిపోతున్నాయండి. కొంచెం ట్యాక్స్ తగ్గాలి, బాగుంటుంది. ఇంకొంచెం ట్యాక్స్ తగ్గితే ఎస్పెషలీ ఎంప్లాయీస్ కూడా నేను అనుకుంటూ కొంచెం సీలింగ్ పెరగాలి. కార్మికులంతా కూడా కింది స్థాయి వర్గానికి సంబంధించిన వాళ్ళు, కార్మిక వర్గానికి సంబంధించిన వాళ్ళు
ఇలాంటి చిన్న తరహా కానీ మధ్య తరహా పరిశ్రమల కోసం ఎలాంటి రాయితీలు కావాలని అడుగుతారు? అంటే ఫస్ట్ చెప్పాను కదండి, ఇప్పుడు చిన్న బిజినెసెస్కి కొంచెం క్రెడిట్ పెరగాలి, అది ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ బాగానే. కానీ నేను అనుకుంటూ ఇప్పుడు ఏంటంటే గుడ్ హెల్త్, గుడ్ స్కూల్స్, ఈ రెండు అయితే ఇమీడియట్ హై ప్రయారిటీ ఐటమ్స్ అండి. ఇంకొకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒకటి మాత్రం మన గవర్నమెంట్ ఇంకా చాలా చాలా ముందుకెళ్ళాలి. బిజినెస్ గ్రో అవుతేనే జాబ్స్ గ్రో అవుతాయి, జాబ్స్ గ్రో అవుతేనే జనాలు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గ్రో అవుతుంది. గవర్నమెంట్ ఇస్తూ ఉంటాం అంటే కూడా అది కూడా కుదరదు, ఎందుకంటే దానికి కూడా లిమిట్ ఉంది. నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో పారిశ్రామిక రంగ అభివృద్ధి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ప్రత్యామ్నాయంగా వీటన్నిటిని కూడా సులువుతరం చేసేందుకు, ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి? ఇండస్ట్రీ తరపు నుంచి నాకు ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఏంటంటే చేస్తే ఈయనే చేయగలుగుతాడు అన్నది. ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ తోటి ఆయన ప్రూవ్ చేశాడు ఏంటంటే ఈజ్ రెడీ ఫర్ డ్రాస్టిక్, రాడికల్ అండ్ వాట్ ఈజ్ నీడెడ్ డిసిషన్ అన్నది. లెక్క ప్రకారం ఇది 5 సంవత్సరాల క్రితం చేయవలసిందే. ఎందుకంటే మీరు 2004 నుంచి 2014 లోపల చూస్తే 30%, 32% క్యాష్ ఉన్నది. ఈ 2 నోట్లు ఇవాళ 86% అయిపోయాయి. మీరు 5 సంవత్సరాల క్రితంకి వెళ్ళి ఉన్నా ఇది 50% అయ్యేది. అవునండి, ఆ రోజు క్లీన్ చేసి ఉంటుంది. అదే మీరు ఇంకొక 5 years తర్వాత ఇంపాసిబుల్ ఇంక చేస్తున్నారు. అలా చాలా బ్యూరోక్రసీ ఉంది. ఏది చేయాలన్నా కొన్ని ఎందుకు అన్నది కూడా అర్థం కాని దీంట్లో ఉంది. అది ఇప్పుడు సింగపూర్లో అండి ఒక 30, 40, 50, 60 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే 6 పర్మిషన్లు, మనకి 38 పర్మిషన్లు. మరి సింగపూర్ కన్నా మన బిల్డింగ్స్ అంత సేఫా? తప్పు చేసినోడిని పట్టుకోండి, పనిష్ దెమ్, ఫాస్ట్ క్విక్ డిసిషన్ ఫాస్ట్ చేసి ఆ భయం అన్నది పెట్టాలి ఒకటి. అండ్ మోర్ అది చేయాలి. ఏంటంటే ఆ ఎంటర్ప్రైజ్, ఆ ఐడియాస్ మీద పనికొచ్చే వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. ఈ క్రోనీ క్యాపిటలిజం అన్నది ఒకటి డెఫినెట్గా కట్ చేయాలి. మొత్తంగా పారిశ్రామిక రంగం పైన తాత్కాలిక ప్రభావం ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో లక్షలాదిగా ఉద్యోగ కల్పన జరిగేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దోహదం చేస్తాయని సురేష్ గారు చెప్తున్నారు. చాలా విలువైన సమాచారం, అదేవిధంగా సలహాలు, సూచనలు కూడా అందించారు. నమస్కారం. థ్యాంక్ యూ.